హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేచేసరికి మన గేదెలు పెండ మొత్తం ఎట్లా పెట్టినాయి చూడొచ్చు. మొత్తం దూరం దూరం కట్టేయడం వల్ల ఒక రింగ్ మధ్యలో వదిలేసి ఇంకో రింగ్ కట్టేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పెండ పెడుతున్నాయి. ఇవి చూడొచ్చు ఇంత ఎట్లా చేసినాయో, పండి పొలరాడినాయి మొత్తం. తొందరగా వచ్చి తీయకుంటే పెండ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా తొక్కేస్తాయి ఇవి. ఇప్పుడు టైం 6:30 అయిపోయింది, 6:40 అవుతుంది. ఇంత లేట్ వచ్చినందుకు మొత్తం తొక్కేస్తాయి ఇవి ఎక్కడిదక్కడ. ఎందుకంటే పెండ అన్ని వైపులు వేస్తాయి కదా, ఇక్కడ అక్కడ సైడ్లకి దూరం దూరం కట్టేసినాం కదా. మధ్యలో చూస్తారు కదా, అక్కడ ఒకటి కట్టేసినాం ఒక రింగు, ఇంకా మధ్యలో ఒక రింగ్ వదిలేసి ఇంకో రింగు కట్టేస్తున్నాం. దగ్గర దగ్గర కట్టేస్తే ఏమవుతున్నాయంటే ఇవి కొట్లాడుకొని ఉన్నాయి కదా, ఈ తాళ్లలో కొమ్ములు ఇరికించుకుంటున్నాయి దీంట్లలో. మొన్ననే అట్లా ఈ బర్రె ఉంది కదా, ఇట్లా కొమ్ములలో ఇరికించుకొని దీంట్లో పడ్డది ఇది. ఆ బర్రె దీన్ని మెడకున్న తాడులో కొమ్ము ఇరికించి కొట్లాడుకొని ఈ గాడిలో పడ్డది ఇది. ఈ గాడి 2 లైన్లు ఇటుకలు పగలగొట్టి తీసినాం దీన్ని. దగ్గర కట్టేసినాం అట్లా చేస్తున్నాయి, దూరం కట్టేసినాం బెండ మొత్తం ఇట్లా పెడుతున్నాయి. ఇంకా దీనికి పరిష్కారం ఏందని చూస్తే, దూరం దూరం కట్టేసినప్పటికీ కూడా తొందరగా వచ్చి తీసేసుకోవాలి పెండ. తొందరగా అంటే ఒక 5-5:30 లోపలనే వచ్చి అప్పుడే పడుకొని అప్పుడే లేస్తాయి కాబట్టి వచ్చి వెంబడే తీసేసుకోవచ్చు పెండ. ఇక లేట్ అయ్యేసరికి మొత్తం తిరుగుతూనే ఉంటాయి. ఇక చూడు ఎక్కడ ఉంది దాని, ఎక్కడ మూతి ఎక్కడ పెట్టింది, తోక ఎక్కడ పెట్టింది చూడు. ఇక ఇదే పని, ఇక తిరుగుతూనే ఉంటాయి. ఇక ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటాయి, తొక్కుతూనే ఉంటాయి. ఇంకా చూడొచ్చు ఇంట్లోకి వస్తేనే పొద్దున్న రాగానే అసలు ఇదేంద్రా బాబు అన్నట్టుంటుంది కిందంతా పెండ. చూడు ఎట్లా దొక్కింది. ఇప్పుడు ఇగో ఇంకొకటి, ఫ్లోర్ కూడా సరిగా వేయలేదు మాది. కొన్ని పైసలు ఎక్కువైనా సరే కానీ ఈ ఫ్లోర్ మాత్రం మంచిగా వేసుకోవాలి. ఇక ఇట్లా వాటర్ నిలుస్తున్నాయి మొత్తం. లెవెలింగ్ అనేది కరెక్ట్ వేయలేదు, మేస్త్రి కరెక్ట్ లేకుండా ఆ రోజు ఈ కింద ఫ్లోర్ వేసేటప్పుడు ఒక మామూలు మేస్త్రిని పట్టుకున్నాం, ఆయనతో కాలేదు, మొత్తం ఆగమైపోయింది మాది. లెవెలింగ్ లేక వాటర్ ఎక్కడ దాకా నిలుస్తున్నాయి. ఈ పెండేసి తర్వాత తొక్కుతున్నాయి కదా, వీటి మూత్రం చూడండి, మూత్రం పోస్తాయి కదా, ఆ తొక్కినప్పుడు ఆ మూత్రం ఇది మొత్తం మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతుంది మొత్తం ఎక్కడిదక్కడ. అదే మామూలుగా మూత్రం పోసినప్పుడు ఎక్కడిదక్కడ వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఎంత తొక్కినా కూడా ఆరిపోయే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది బురద ఉంటుంది, చూడొచ్చు మీరు, మొత్తం బురదలాగా అయిపోయింది. ఇప్పుడు ఇది పెండ తీయడానికి రాదు, ఎత్తడానికి కూడా రాదు, సైడ్లో గుంజడానికి ఇబ్బంది, తీసుకుపోయి పడేయడానికి కూడా ఇబ్బంది. ఇది ఈ పెండ అంతా ఏమే చూస్తున్నాం. ఇంకా ఇది పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ మలుతున్నాయి, మళ్ళీ పెండేస్తున్నాయి, మూత్రం పోస్తున్నాయి, తొక్కుతున్నాయి. ఇక అది ఆరట్లేదు, లెవెల్ కరెక్ట్ లేనందుకు ఇదొక ప్రాబ్లం అవుతుంది. లెవెల్ కరెక్ట్ లేనందుకు ఒక ప్రాబ్లం అవుతుంది, దూరం దూరం కట్టేసినందుకు ఒక ప్రాబ్లం. దగ్గర కట్టేస్తేనేమో కొట్లాడుకుంటున్నాయి. ఇంకా తప్పదు, ఇంకేది లెవెల్ ఒకటి చేసుకోవాలి ఫ్లోర్ అనేది కరెక్ట్గా. ఇంకొకటి గాడి ఉంది కదా, ఈ గాడి ఒకటి ఇంత కిందికి పెట్టినాం మేము. ఇంత కిందికి కాకుండా ఇక్కడ చూడండి ఎంత 1 2 3 4 4 ఇటుకల కింద ఉంది. ఇది 4 ఇటుకల కింద కాకుండా ఇక్కడ 2 ఇటుకల దగ్గరనే పెట్టుకుంటే తాడనేది, ఇక్కడ ఈ మెడకున్న తాడనేది చిన్నది పెట్టుకోవచ్చు మనం. ఈ పెద్దది పెట్టుకోవడం వల్ల ఈ దగ్గర కట్టేసినప్పుడు ఏమవుతుంది, ఇవి కొట్లాడుకుంటున్నాయి. కొమ్ములలో కొమ్ము ఆ కిందున్న తాడలో ఇరికించుకొని అట్లనే ఉంటున్నాయి, కింద పడుతున్నాయి, నైట్ అంతా ఒక్కొక్కసారి అట్లనే ఉంటున్నాయి. అదో ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆ రింగ్ అనేది ఆ కింద పెట్టినాం కదా, 4 ఇటుకల కింద, 4 ఇటుకల కింద కాకుండా ఈ 2 ఇటుకల కింద పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఈ గోడ కూడా కొంచెం లావు కట్టుకోవాలి, కొంచెం ఇది సన్నగా ఉండద్దు ఇది, ఎందుకంటే
మరి దాంట్లోనే సపోర్ట్ రాదు, ఇంకొంచెం లావుగా పెట్టుకోవాలి ఈ గోడ గుడంగా. ఇప్పుడు ఇది ఉన్న ఈ గోడనే పర్వాలేదు, కాకపోతే సిమెంట్ ఉంటుంది కదా, రెండు వైపులా సిమెంట్ అనేది మంచిగా చేసుకోవాలి. చూడొచ్చు లోపల కూడా గాడి. ఇది 5 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా, కాదు 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ వెడల్పు ఉంటుంది ఇటుక. అటు చూడొచ్చు ఇటుక సైజ్ అదే, అక్కడ కూడా కనిపిస్తుంది. అక్కడ అడ్డం నిలబెట్టినాం అవి. ఇంకా కొంచెం లావు ఇటుక దొరికితే బాగానే ఉంటుంది, కాబట్టి నాకు తెలిసి లావు ఇటుకలు ఇంకా చాలా హెవీగా ఉంటాయి. ఇవే ఇటుకలు కానీ ఇట్లనే పెట్టుకోవాలి. ఇట్లా ఉంది కదా 6 ఇంచులు, 6 ఇంచులు ఇటుక పెట్టుకుంటే సరిపోతుంది. సిమెంట్ మాత్రం మంచిగా వేసుకోవాలి రెండు వైపులా, ఎందుకంటే గుంజేసాయి మళ్ళీ పైన పెట్టిస్తాం కదా. ఇప్పుడు మేము కింద ఎందుకు పెట్టినామంటే ఇది కింద పెట్టి సిమెంట్ వేసినాం, అది గాడిలో అనేది మూసుకపోయింది. చూడొచ్చు ఇక్కడ పెట్టినాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఈ గాడిలో దీని లోపల సిమెంట్ వేసేసి లోపల స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టినాం. స్ట్రాంగ్ అయితే ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లం అయితే చెప్పినా కదా, కొట్లాడుకుంటున్నాయి. తాడు పెద్దగా పెట్టవలసి వస్తుంది, వాటికి అందుతలేదు అనమాట తినడానికి, తాడు చిన్నగా ఉంటే. అది ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కొత్తగా పైకి ఎట్టుకోవచ్చు. ఒక 2 ఇటుకలు కింద పెట్టుకుంటే సరిపోతుంది, అంటే 1 ఫీట్ హైట్ అనమాట. 1 ఫీట్ హైట్లోనే పెట్టుకుంటే ఆ తాడు అనేది చిన్నగా పెట్టుకోవచ్చు. ఇంకో ఇట్లా వాటికి పైకి నిలబడడానికి కూడా మంచిగా వస్తుంది ఇట్లా. మరి ఇప్పుడు ఉన్నదానికి చిన్న తాడు కట్టినామనుకోండి, వాటికి రాదనమాట, నిలబడడానికి సరిగ్గా రాదు. ఇక ఇప్పుడు ఇట్లా నిలబడడానికి రాదు, మొత్తం కిందికి పెట్టవలసి వస్తుంది మెడ. అప్పుడు మెడ అనేది వాటికి నొప్పి లేస్తుంది. అందుకే ఇంత తాడు పెట్టవలసి వస్తుంది ఖచ్చితంగా. ఇంకా కొద్దిగా అంటే చిన్నగా వేయచ్చు కూడా, ఇంకా కొంచెం కూడా, అయినా దానివల్ల యూజ్ ఏం లేదు. ఖచ్చితంగా ఒక రింగ్ వదిలిపెట్టాల్సిందే, ఎందుకంటే తగులుతున్నాయి, ఒకటికొకటి దగ్గరకు అయిపోతున్నాయి. కొంచెం దగ్గర కట్టేస్తాయి. ఒక రింగ్ వదిలేసి కట్టేస్తున్నాం ప్రస్తుతానికైతే మేము. ఇక్కడ వీటిని మాత్రం దగ్గర కట్టేసినాం. చూడొచ్చు ఇట్లా చేస్తాయి, అది అక్కడ పోతుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇష్టం అన్నట్టు చేస్తుంది. ఇట్లా వేసుకున్నారంటే సరిపోతుంది. మీరు ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ పెట్టుకోండి. చిన్న తాడు పెట్టచ్చు, ఇంతే తాడు పెట్టచ్చు. అప్పుడు చిన్న తాడు పెట్టుకుంటే వాటికి మేయడానికి కూడా వస్తుంది. ఇంకొకటి ఈ గాడి అనేది ఈ వెడల్పు కూడా మేము 17 ఇంచులు పెట్టినాం. ఇది 19 ఇంచులు ఉంది వెడల్పు అనేది. ఈ వెడల్పు అనేది 19 ఇంచులు కాకుండా 2 ఫీట్లు పెట్టుకోండి. ఈ హైట్ అనేది 2.5 పెట్టినాం మేము హైట్. ఇది ఖచ్చితంగా 2.5 పెట్టుకోవాలి. ఈ హైట్ అనేది 2.5 పెట్టుకోవాలి. బర్రెలు ఏం చేస్తున్నాయి, ఇక ఇది ఉందా, లోపల కాలు పెడుతుంది. లోపల కాళ్ళు పెట్టి ఇక్కడ చూడండి, ఇది ఇంకో ఇక్కడ చూస్తురా మీరు, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ జాలీని గుద్దుతుంది మొత్తం. ఇది గుద్దుతుందని చెప్పేసి మొత్తం పాడేసింది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడికి చూస్తే తెలుస్తుంది. చూడండి ఇట్లా కట్టే పెట్టి జాలి అక్కడ పక్కకి పెట్టేసాను. చూడొచ్చు హోల్డ్ చేసాను, మొత్తం ఖరాబ్ చేస్తుంది. అందుకే ఈ గోడ అనేది ఒక 2.5 ఫీట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా. 2.5 పెట్టుకుంటే అందుతా డౌట్ వస్తుంది మనకు. అందుతుంది, ఏం కాదు. ఇక్కడ చూడొచ్చు ఎంత హైట్లో ఉందో బర్రె, ఈజీగా అందుతుంది. ఇది 2 బాగుంది. ఇది ఇప్పుడు 2 కొంచెం తక్కువ ఉంది అనుకుంటా, 2 ఉంటుంది, 2-3 ఇంచులేం ఉంటుంది. 2 బాగుంది. ఇది మీరు 2.5 లేదా 2.25 పెట్టుకుంటే సరిపోతుంది. హైట్ 2 ఫీట్ల 6 ఇంచుల నుంచి 2 ఫీట్ల 9 ఇంచుల వరకు పెట్టుకోండి మీరైతే. అప్పుడు లోపల కాళ్ళు పెట్టవు. లోపల కాళ్ళు పెట్టి ఇక్కడ దేన్నన్నా ఖరాబ్ చేయడం కానీ, లేకుంటే ఆ పెండకాళ్ళు ఉంటాయి కదా, ఇదే పెండకాళ్ళతోని లోపల కాళ్ళు పెట్టి అంతా ఖరాబ్ చేస్తాయి. ఇది చూడొచ్చు, ఇలా కాళ్ళు పెట్టి పెండ అంతా కాళ్ళు పెడతాయి. అప్పుడప్పుడు పెండ చూడొచ్చు. ఇంకెక్కువ పెడతాయి, ఇప్పుడు తక్కువ పెట్టినాయి, ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాయి ఇక అవి. ఇదైతేనేమో చిన్నవాటి కోసం, పిల్లల కోసం అని చెప్పేసి కట్టినాం. ఇక్కడ చిన్నవి ఇంకా కొంచెం దూడలు ఉంటాయి కదా, వాటి కోసమని హైట్ తక్కువ కట్టినాం. ఇది చూడవచ్చు, ఇది 1.5 ఫీటే కట్టినాం ఇది. కానీ గాడి మాత్రం ఖచ్చితంగా 2 ఫీట్ల వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఈ హైట్ వచ్చేసి
2.5 నుంచి 2.25 హైట్ ఉండేటట్టు చూసుకోండి. ఈ రింగ్ వచ్చేసి ఈ పైనుంచి 1 ఫీట్ కిందకి మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఈ పైనుంచి ఈ కిందకి 1 ఫీట్. ఇప్పుడు ఇది ఉందా, దీనిలాగా ఉంటే సరిపోతుంది. ఇట్లా ఒక 2 ఇటుకల కింద అంతే పైనుంచి. అప్పుడు తాడు అనేది చిన్నది పెట్టుకోవచ్చు మనం. ఇంకొకటి ఈ డెప్త్ కూడా, ఈ లోతు కూడా ఎక్కువ పెట్టకండి మీరు. నాకు తెలిసి 1 ఫీట్ బావు పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఫీట్ నుంచి ఫీట్ బావు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 15 ఇంచుల లోతు పెట్టుకుంటే ఎక్కువ అయిపోతుంది చాలు. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మేయడానికి ఈజీగా అవుతుంది అనమాట. ఇది లోతు ఎక్కువ ఉండేసరికి దానికి తాడు పెద్దది పెట్టవలసి ఉంది. తాడు పెద్దది పెడితే ఏం చేస్తుంది, ఇది 2 కొట్లాడుకొని ఈ తాడు దీంట్లో ఇరికించుకుంటున్నాయి, ప్రాబ్లం అవుతుంది. అందుకే మీరైతే అట్లా పెట్టండి. ఇంకోటి ఈ కాలువ ఉంది కదా, ఫస్ట్ మేము ఈ కాలువ వచ్చేసి చూడండి, ఇది కూడా ఒక తెల్లగా చిన్నగా పెట్టినాం మేము. ఎంత ఉంది ఇది చూడొచ్చు, 6 ఇంచెస్ పెట్టినామండి. ఇది 6 ఇంచెస్ కాలువ, 6 ఇంచులు పెట్టినాము. పెద్దగా ఉంటే ఎందుకు నీళ్ళు వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి తర్వాత ఏం చేసాం, నీళ్ళు పోతలేదు, పెండ ఉంటుంది కదా. ఇప్పుడు ఇగో పైప్ ఉంది కదా, పైప్తో ఇదంతా కొడతాం. ఇప్పుడు మనం వాటర్తో కొడితే ఈ పెండ ఉందా, ఇదంతా పెండ బుడిజి ఉంది కదా, మొత్తం తీయడానికి వీలు కాదు. ఇది ఈ మంచిగా ఉన్నది మాత్రం గుంజేసి గంపలోకి అయితే తీసేస్తాం. ఇది ఉంది కదా, ఇదంతా వాటర్ కొట్టే ప్రెషర్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ చిన్నగా ఉంటే కాలువ పోతలేదు. మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ వచ్చి ఇక చూడండి, ఇక ఇక్కడ నుంచి పగులుతలేదు. ఇది గట్టిగా ఉంది చాలా. మళ్ళీ పగలగొట్టి మళ్ళీ చేసినాం మేము. చూడొచ్చు మీరు, ఇక్కడ సన్నగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక 10 ఇంచులు ఉంది. ఇక్కడ పగలగొట్టినాం. ఇక్కడ నుంచి ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ అంతా పగలగొట్టినాం మేము. ఈ సైడ్ మొత్తం పగలగొట్టి ఒక 3 ఇంచులు పెంచినాం. ఇంకా 3 నుంచి 4 ఇంచులు పెంచినాము. ఇప్పుడు దీంట్లో పార పట్టేటట్టు ఉండాలి. చూస్తారు కదా, పార ఈజీగా పడుతుంది. అదే ఇక్కడ వచ్చేస్తే మీకు పార పట్టదు. ఇది ఇప్పుడు జామ్ అయితే కూడా తీయడానికి రాదు. చూడండి ఎంత ఉందో సైజు. పార పట్టదు దీంట్లో. ఇది ఒక 10 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మనకు. వీలైతే 1 ఫీట్ కూడా పెట్టుకోవచ్చు. స్పేస్ తక్కువ ఉందనుకుంటే ఒక 10 ఇంచులు పెట్టండి, పర్వాలేదు. ఇప్పుడైతే ఇక్కడ పెద్దగా చేసినాం, పగలగొట్టి బాగుంది. ఇది చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీరు కొత్తగా షెడ్ వేసుకుంటే కింద ఫ్లోర్ చేస్తారు కదా, ఫ్లోర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీరు. షెడ్ కట్టేటప్పుడే కింద ఫ్లోర్ కూడా మిల్లర్తో వేసుకుంటే మీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నంటే ఇది మేము పగలగొట్టినాం కదా ఇంతకుముందు, పగలగొడితే అసలు పగులుతలేదు. ఇది డెప్త్ ఎక్కువ ఉంది, లోతు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు ముందుకు లోతు ఎక్కువ ఉంది కాబట్టి పగిలింది. ఇక్కడ నుంచి గన్నుతో ఇక్కడ కొడితే పగిలింది కొంచెం. అది చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చేసరికి స్లోప్ అనేది, హైట్ అనేది తక్కువ ఉంది కదా. ఇక్కడ ఈ హైట్ అనేది తక్కువ ఉంది. ఈ హైటు లోతు తక్కువ ఉంది. లోతు తక్కువ ఉండడం వల్ల ఈ సైడ్లోకి వచ్చి పగలగొడితే ఇది పగులుతలేదు. అంటే మిల్లర్తో వేపిస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ పగలగొట్టడానికి చాలా పెద్ద గన్నుతోని 2 రోజులు పగలగొట్టినాము, కొద్దిగా. అప్పుడు పగిలింది. మిల్లర్తో వేసుకోండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మిక్సింగ్ అనేది బాగా అవుతుంది. మన సిమెంటు, కంకర, ఇసుక అనేది మిక్సింగ్ అనేది బాగా అవుతుంది మిల్లర్ తోటి. అయితే ఒక 4-5 వేలు ఎక్కువ అవుతాయి. మనుషులతో మాన్యువల్గా మనం కల్పించి చేస్తాం కదా, దానికి మొత్తం అనేది కరెక్ట్గా పట్టుకోదు అనమాట. సిమెంట్ ఇవన్నింటికి కూడా పట్టుకోదు కరెక్ట్. ఇసుకకు, రాళ్ళకు కరెక్ట్ పట్టుకోదు. మిల్లర్ అయితే కరెక్ట్ పట్టుకుంటుంది. మిల్లర్తో చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు. మీరు ఇప్పుడు కొత్తగా షెడ్ వేస్తే కనుక మిల్లర్తో నేర్పించుకోండి, పోతాయి. ఇంకొకటి మేస్త్రీలు మిల్లర్ వచ్చినప్పుడు ఒకే మేస్త్రిని పెట్టుకుంటే వాళ్ళు తొందరగా వేసేస్తారు. ఇట్లాంటి గుంతలు చేసేస్తారు. ఒక్క మేస్త్రితో కాదు. ఎంత పర్ఫెక్ట్ ఉండడం ఒక మేస్త్రిని పెట్టుకోకండి, ఒక 2 పెట్టుకోండి. మరీ చిన్నగా ఉంటే ఒకరిని పెట్టుకోండి. ఇది మాది వచ్చేసి 50 బై షెడ్ సైజ్ వచ్చి 50/21 సైజ్ వచ్చి, పొడవు వచ్చి 50 ఫీటు, ఇట్లా వచ్చేసి 21 ఫీటు వెడల్పు వచ్చేసి. దీనికి ఒక మేస్త్రిని పెట్టుకున్నాం. అది కూడా అంత పర్ఫెక్ట్ కాదు. అతను మిల్లర్ వాళ్ళు కరెక్టే వేస్తారు, వాళ్ళు గుంజుతారని చెప్పారు మాకు. లెవెల్ లైట్గా గుంజుతారు.
తర్వాత ఇతను ఫినిషింగ్ ఇస్తాడు కదా అని మేము అనుకున్నాం. కాదండి, ఇంకో చూసుకోవచ్చు లెవెల్ లేక మధ్యలో ఇట్లా పగలగొట్టినాం మేము. చూడొచ్చు మీరు, ఇట్లా పగలగొట్టి అక్కడ నుంచి వాటర్ అని ఇక్కడ రావడానికి పగలగొట్టి ఇట్లా చేసినాం. పోవట్లేదు, అయినా కూడా కష్టమే ఉంది నీళ్ళు. ఇంకో ఇక్కడ కూడా పగలగొట్టినాం చూడండి, కొంచెం లైట్ ఇక్కడ పగలగొట్టినాం మేము. అక్కడక్కడ పగలగొడితే కూడా నీళ్ళు కరెక్ట్ పోతలేవు. అందుకే ఇది ఇంకొకటి చెప్తున్నా చూడండి. ఆ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్ అంటే అక్కడ బర్రెలు కట్టేసే దగ్గర హైటు, అక్కడ నుంచి ఇక్కడ కాలువ ఉంది కదా, కాలువకు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 1/2 feet ఉండాలండి. అప్పుడే మీకు వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. లేకపోతే పోవండి. ఏమవుతుందంటే ఇవి మూత్రం పోస్తాయి కదా, మూత్రం పోసినప్పుడు 1/2 feet హైట్ ఉండడం వల్ల ఇక్కడికి అక్కడ 1/2 feet హైట్ ఉండడం వల్ల వాటర్ అనేది ఈజీగా అక్కడ వెళ్ళిపోతాయి. మనం కడిగినప్పుడు కానీ అవి మూత్రం పోసినప్పుడు కానీ మళ్ళీ పైకి మధ్యలో ఆగదు. ఇంకా ఈ స్లోప్ అనేది కరెక్ట్ అయిపోతుంది 1/2 feet పెట్టుకుంటే. లేకపోతే ఇట్లా అయితే చూడండి. ఇప్పుడు మేము మళ్ళీ రెండోసారి కూడా ఏపీయవలసి వస్తుంది. కానీ ఇప్పట్లో డబ్బులు లేవని చెప్పేసి ఇప్పుడు ఏపీస్తలేం. ఇక చేయించాలి మళ్ళీ ఒక 5-6 నెలలు, ఈ సమ్మర్ వరకు ఇట్లానే. ఇంకా తప్పదు. ఇక ఇది ఆల్రెడీ ఖర్చు పెట్టి 1.5 year కూడా కాలేదు. మళ్ళీ ఇప్పుడే ఖర్చు పెట్టాలంటే మన దగ్గర డబ్బులు చేయికి వచ్చినట్టు చేసుకోవాలి. చూడొచ్చు అంత నాశనం అయిపోయింది. ఇది గుంతల్లాగా అక్కడక్కడ గుంతలైంది. ఇక నీళ్ళు నిలుస్తున్నాయి, అక్కడ కూడా నీళ్ళు నిలుస్తాయి, అక్కడ కూడా నిలుస్తాయి నీళ్ళు. ఇక్కడ మేస్త్రి కరెక్ట్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఒక అతను వచ్చి చెప్పిండు, ఏం కాదు ఇక్కడికి ఒక 2 inches ఫరక్ ఉంటే సరిపోతుంది అది ఇది అని చెప్పేసి. మీరు ఎవరి మాటలు నమ్మకండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి కొద్దిగా. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు చూడొచ్చు నా షెడ్ ఎట్లా అయిపోయిందో వేరే వాళ్ళ మాటలని. 1/2 feet అయితే ఖచ్చితంగా పెట్టండి హైట్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1/2 feet డిఫరెన్స్ ఉండాలి హైట్. అప్పుడు వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. ఇంకొకటి ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ కింద ఉంది కదా ఫ్లోర్ ఉంది కదా, ఈ ఫ్లోర్ అనేది అప్పుడు చేయించినప్పుడు సాఫ్ట్గా వేయకండి. చేయించిన తర్వాత దేంతో మన చీపురు ఉంటుంది కదా, చీపురుతో కొంచెం లైట్గా రబ్ చేసినట్టు పెట్టండి. కొంచెం పైన ఇట్లా రబ్ చేస్తారన్నమాట, రఫ్గా ఉండడానికి. కొంచెం సర్ఫేస్ అంతా సాఫ్ట్గా ఉండొద్దు. సాఫ్ట్గా ఉంటే కూడా కొంచెం జారుతాయి. ఎక్కువ సాఫ్ట్గా ఉండొద్దు, కొంచెం రఫ్గానే ఉండాలి. అదొకటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి ఈ ఫ్లోర్ ఉంది కదా, ఇది ఉంది కదా ఇప్పుడు గాడి, దీనికి సిమెంట్ అనేది ఫస్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే షెడ్లకు తీసుకురండి. ఏ వర్క్ అంటున్నా నేను, కింద ఫ్లోర్ వేసుకునే ఇది ఉంటే మీకు ఎప్పుడైతే ఫ్లోర్ వేస్తారో వేసిన తర్వాత ఈ ఫ్లోరు ఇంకా వాటికి సిమెంటు ఇవన్నీ ఒకటేసారి వేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పుడు వాటికంతా పెండ పట్టింది. ఆ పెండ పట్టుకుంది కదా, ఆ పెండ పట్టుకున్న తర్వాత సిమెంట్ కూడా పట్టడం కష్టమే. గాడిలో కూడా ఇదంతా సిమెంట్ పట్టుకోవడం కొద్ది కష్టమే అయ్యేటట్టుంది. అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట ఫస్టే వేసుకుంటే, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ పెడుతుంటాం మనం ఇట్లనే రెగ్యులర్గా. ఓకేనా? ఓకే, బాయ్.